ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఏదో ఉదయకాల సమయంలో కొన్ని కోరికలు కలిగి ఉన్నావు కదూ, ఏదో ఈ ఉదయకాల సమయంలో కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నావు కదూ, ఇది జరిగితే బాగుంటుంది, ఇదే నా కోరిక, ఈ ఆశ ఒక్కటి నెరవేరితే చాలు అని ఏదో నీ జీవితంలో హృదయంలో ఒక కోరిక లేదా ఒక తలంపు కలిగి ఉన్నావు కదూ. ఇంతకీ నీకు ఒక ప్రశ్న ఏంటంటే, నా కోరికలన్నీ దేవుడు ఎప్పుడు తీరుస్తాడు? ఇంతకీ నా కోరికలు తీర్చబడతాయా లేదా? ఇంతకీ నా ఆలోచనలు నెరవేర్చబడతాయా లేదా? నేను ఎంతో సమయం దేవుని సన్నిధిలో వెచ్చించి ప్రార్థిస్తున్నాను. నా కోరికలను దేవుడు తీరుస్తాడా, నా ఆలోచనలను దేవుడు సఫలపరుస్తాడా అని ఉదయకాల సమయంలో ఎదురు చూస్తున్నావు కదూ. నిన్ను ప్రేమించి దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఒక అద్భుతమైన వాగ్దానం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కీర్తనలు 20వ అధ్యాయం 4వ వచనం, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవుడంట నీ కోరికను ఆయన సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును దేవుడు సఫలపరచబోతున్నాడు. ఏ కోరికలు, ఏ ఆలోచనలు లోకానుసారమైన కోరిక ఆలోచన కాదు, దైవ చిత్తానుసారమైన వాక్య విధానాలతో కూడుకున్నటువంటి ప్రతి కోరికను, ప్రతి ఆలోచనను, అది దేవుని చిత్తమైతే ఖచ్చితంగా యావత్తును దేవుడు సఫలపరుస్తాడు. ఉదయకాల సమయంలో నీ ఉద్యోగ నిమిత్తం ఎదురు చూస్తూ ఉండొచ్చు, లేదా నీ పిల్లల భవిష్యత్తు నిమిత్తం ఒక కోరిక కలిగి ఉండొచ్చు, లేదా ఒక మంచి ఆ యొక్క ఆరోగ్యం కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉండొచ్చు. ఏ కోరిక నీలో ఉంది? ఇల్లు కట్టాలన్న కోరిక ఉందా? గర్భఫలం కలగాలన్న కోరిక ఉందా? ఏ కోరిక ఉందో నాకైతే తెలియదు, కానీ దేవుడు ఈ యొక్క మాసంలో నీకు వాగ్దానం చేస్తున్నాడు. నీ కోరికను ఆయన సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు. దీనికి నీకేం కావాలి? విశ్వాసం ఉంటే చాలు. ఆ విశ్వాసంతో ఈ వాగ్దానం నమ్మితే, విశ్వసించు నీ జీవితంలో నా దేవుడు కార్యములు చేయగలడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. కోరికను సిద్ధింపజేసి ఆలోచన యావత్తు సఫలపరుస్తానని వాగ్దానం చేశావు. ఎంతమంది అయితే నీ ప్రియబిడ్డలు ప్రభు అనేక కోరికలు, ప్రభు ఆలోచనలు కలిగి దైవ చిత్తానుసారముగా ప్రభు ఆ యొక్క ఆలోచనల కొరకై, కోరికల కొరకై ప్రభు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నారు, వారి కోరికలన్నింటినీ సిద్ధింపజేసి నీ చిత్తానుసారంగా నడిపించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.